జీవ గ్రంథంలో అనేక విషయాలు ఉపవాసం ఉండటం ద్వారా గొప్ప కార్యాలు దేవుని బిడల జీవితంలో దేవుడు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆనాటి కాలంలో రాజులతోటి యుద్ధాలు, భయంకరమైన పోరాటాల మధ్యలో దేవుని బిడలు దేవుని ఏ విధంగా ఆశ్రయించారు అనేటటువంటిది అనేక సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో అలాంటి పోరాటాలు లేకపోయినా కుటుంబంలోనే అనేక రకమైనటువంటి పోరాటాలు, పరిస్థితులను అపవాది తీసుకొని వస్తూ ఉన్నాడు. వాటి నుండి కూడా జయించడానికి కేవలం దేవుని సహాయం మాత్రమే మనకుంటే విజయం సాధించగలుగుతామని ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక చిన్న మాట ఎవరికి? హామానుకి, మొర్దెకైకి నమస్కారం పెట్టినందుకు ఏం జరిగింది అంటే, యూదులనే వాళ్ళు భూమి మీద ఎక్కడ కూడా ఉండకూడదు అని చిన్న మాట, దేవుని కొరకు జీవించడానికి, రోషము కలిగి జీవించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకునికి లోకంలో ఎదురయ్యే సన్మానాలు ఇవే ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు యొక్క సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజు సేవకులు, నీవు ఏం చేస్తున్నావు, రాజాజ్ఞ ఎందుకు మీరుతున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన బానిసగా పట్టబడ్డటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన లోపల ఉన్నటువంటి నిజ దేవుణ్ణి తూలనాడేటటువంటి వ్యక్తి కాదు ఆయన. మన జీవితం అనేక సార్లు అంటూ ఉంటాం కదా, ఏ వానకు ఆ గొడుగు అన్నట్టుగా మన జీవితం ఉంటూ ఉంటుంది. కానీ ఆయన ఏమంటాడంటే ఇక్కడ, ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడి వారి మాట చెవిన పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాట స్థిరమగునో లేదో చూతమని దానిని హామానులకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో ఖచ్చితంగా చెప్పి ఉండెను. ఎందుకు తెలుసా? ఒక నమస్కారం పెడితే చాలాసార్లు అంటాం, గిచ్చితే పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నాం అంటాం కదా, అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈయన కూడా నమస్కారం పెట్టుంటే అంత సమస్య వచ్చేది కాదు, అంత ప్రాణం మీదకి వచ్చేది కాదు. కానీ దేవుడు చూసేటటువంటిది మనుషులు చూసేది చాలా తేడాగా ఉంటుంది. దేవుడు హృదయంతరంగా చూసేటటువంటి వాడు. లూకాసు సువార్తలో చెప్తాడు, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే సంతోషం అంట. అనేకులు ఉండవచ్చు, బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు, దేవుని ప్రవక్తలు ఒక్కడు కూడా లేడా అంటే మీకాయ ఒక్కడే ఉన్నాడు. 400 మంది యొక్క సంఖ్య బలం ఎక్కువనా, ఒకటి సంఖ్య బలం ఎక్కువనా? దేవుని కలిగినటువంటి వాడు ఒక్కడున్నా చాలు. తాలు గింజలతో సంచి నింపిన ఉపయోగం లేదు, కానీ గట్టి గింజ ఒకటైనా నురంతులుగా ఫలిస్తుంది అది. అలాగుననే యూదుడైనటువంటి ఈయన వంగలేదు, నమస్కారం పెట్టలేదు. ఒక శాసనము తయారు చేయబడ్డది. యూదుడనేవాడు ఎంత చక్కగా అయ్యగారికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడంటే, అయ్యగారు మన సంస్థానంలో ఒక జాతి కలదు, అది ఎందుకు పనికిరాదు, వాళ్ళ యొక్క ఆచారాలు, వారి వ్యవహారాలు మన ఆచారాలకు చాలా భిన్నంగా ఉంటాయి.
ఇలాంటి వారు ఉండనివ్వడం ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళని చంపేద్దామని అనుకుంటున్నాను నేను, మీరు ఏమంటారు అంటే, పనికిరాని వాళ్ళు మన రాజ్యంలో ఎందుకయ్యా, చంపేసేయి అని చెప్పేసి కొంత వెండి అంతా కూడా ఇచ్చి రాజు ఉంగరంతో శాసనము తయారు చేయబడి అంతటా పంపించడం జరుగుతూ ఉంటుంది. మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఇక్కడ చేసినటువంటి పని కనబడుతుందంటే 4వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగానునను నేనును రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై చెప్పిన మాట వింటా ఉన్నా. అంటే ఒక దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసము, ఎంత పరిపూర్ణమైన విశ్వాసం వాళ్ళు కనపరుస్తున్నారంటే, మనం ఇప్పుడు చేయవలసింది, మనకున్న ఆధారం ఒకటి ఏదైనా ఉన్నదంటే, మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో 3 రోజులు అన్నపానములను మానేసి ఉపవాసం ఉండి ఒకవేళ ప్రార్థన చేద్దాం. అంతకు మించినటువంటి మన దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, జవాబిచ్చేటటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు అని వాళ్ళు గ్రహించి వారి యొక్క విశ్వాస జీవితంలో దేవుని కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే, ఏనాడైతే యూదులకు మరణశాసనము రాయబడిందో 127 సంస్థానములలో ఫలాని రోజు యూదులందరూ కూడా ఏం కావాలా, హతము చేయబడాల. అలాంటి శాసనం బయలుదేరింది. అప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఉపవాసం ఉన్నారు. దేవుని సన్నిధానంలో వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేశారు. ఏనాడు మరణశాసనం రాసిండో అదే రోజు యూదులకు విడుదల దేవుడు కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది మనకు, కానీ దేవుడు తిరస్కరించేటటువంటి వాడు కాదు. ఆలస్యాన్ని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటటువంటి వాడు. యోనా విషయంలో మనం చూసినట్లయితే, యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, నినివేకు వెళ్ళమన్నాడు. నినివే ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక మనిషి నడవగలిగితే 3 దినములు నడవగలిగినంత విశాలమైనటువంటి పట్టణము, అందులో చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ నశించిపోవట దేవుని చిత్తము కాదు. కాబట్టి యోనా గారికి పంపిస్తే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నారు. కొన్నిసార్లు మన స్వచిత్తం ఆధారం చేసుకుంటాం. సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు. కొన్నిసార్లు మన త్రోవలను సరళము చేసుకోవాలంటే మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించకుండా దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు అప్పుడు ఆయన చిత్తానుసారంగా మార్గాలను సరళము చేస్తాడు. అలాంటి దేవుని కార్యాలు ఉంటాయి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు విమోచించి తీసుకొని నడుమని చెప్పినటువంటి జీవాధిపతి అయిన దేవుడు లెక్కకు విస్తరించినటువంటి అనేక మంది, దగ్గర 20 లక్షల కాల్బలం బయలుదేరింది. యోర్దాను నది అడ్డం కనిపిస్తూ ఉంది. దేవుని కార్యం నడుమని చెప్పినటువంటి దేవుడే అందరి హృదయాలను పరీక్షించడానికి దేవుడు. మోసేను నేను చేయమంటావు అన్నప్పుడు ప్రార్థన చేస్తే సముద్రాన్ని 6 నీళ్ళగా మార్చి నడిపించినటువంటి దేవుడు. కొన్నిసార్లు విశ్వాసములో ఎప్పుడైతే బలహీనులం అవుతామో సాతాను యొక్క శక్తి మనమే అధికంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతామో దేవుని కార్యాలు చూడగలుగుతాం. క్రైస్తవ బిడ్డలకు శ్రమలు రావని ఎవరూ చెప్పలేరు. దేవుని నమ్ముకున్న తర్వాతనే శ్రమలు అధికమవుతాయి. అధికమైనటువంటి శ్రమల్లో కూడా దేవుని తోడు ఉంటుంది. మరి దానియేలు గ్రంథంలో ఒకవేళ గమనిస్తే అందులో 3 వ్యక్తులను మనం గమనిస్తాము. రాజు శాసనం ఒకటి ఏర్పాటైంది. ఒక విగ్రహాన్ని నిలబెట్టారు, అక్కడ మాత్రమే ఆయనను సేవించాలి అని. కానీ అక్కడ ఉన్న 3 వ్యక్తులు ఏమంటున్నారు, ఒక రాజుకు పేరు పెట్టి పిలిస్తే మామూలుగా ఉండదు. కానీ నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, కానీ
మేము అనుదినము సేవిస్తున్న దేవుడు మాకు రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను రాజుకి ఎంత కోపం వచ్చిందండి. ఎప్పటికన్నా 7 అంతల కోపం పెరిగింది. తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేశారు. అప్పటి వరకు వారి విశ్వాసం, ఎవరైనా పక్కోడు చెప్పొచ్చు, అరే పోని ఒకసారి మొక్కితే అయిపోతుంది కదరా, ఇళ్ళకెళ్ళి బయటపడతాం కదా, తర్వాత ఏమైనా చూసుకుందాం. మానవ తలంపులు అలాగుంటాయి. దేవుని కొరకు రోష్యం కలిగి నిలబడ్డటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఎక్కడి దాకా పరీక్షిస్తాడంటే చివరిదాకా పరీక్షిస్తాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు స్టీవెన్ అంకుల్ ఒక కథ చెప్పిండ్రు మాకు. మేము చిన్నగానే ఉన్నాం, ఇంకా అప్పుడు నా పెళ్ళి కూడా కాలేదు. ఒక కోతి కథ చెప్పిండు. ఒక తల్లి కోతి చాలా ప్రేమించిందంట. వరద వచ్చిందంట, భయంకరమైన వరద వచ్చినప్పుడు నా బిడ్డను ఎలాగైనా నేను కాపాడుకోవాలని చెప్పేసి తన సంకల ఎత్తుకొని ఒక కొండపైకి ఎక్కి నిలబడ్డదంట. ఆ కొండపైకి నీళ్ళు వచ్చేసినాయంట, దరిదాపుగా వచ్చేసింది. ఆ సంకలను బిడ్డను తీసుకొని భుజం మీద పెట్టుకుంది. భుజం మీదకి వెళ్ళి తల్లి మీద నెత్తి మీద పెట్టుకున్నది. నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా నీళ్ళు పెరిగిపోయినాయి, నోటి దాకా వచ్చింది, ముక్కు దాకా వచ్చింది. తాను కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డదంట. తాను మునిగిపోయే పరిస్థితి రాగానే ఏం చేసిందంట, ఆ పాపను కాస్త తీసుకొని టక్కన కాలు కింద వేసుకొని నిలబడ్డదంట. ఏమనుకున్నదంటే, నేను బతుకుంటే ఇంకా ఇలాంటి పిల్లలు నాకు పుడతారు, నేనే పోతే ఏం చేస్తా అని చెప్పేసి తల్లి ఆమె ప్రేమ అక్కడ దాకా లిమిట్. ఎక్కడ దాకా పరీక్షిస్తాడంటే, నిజమైనటువంటి దేవుడు తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మనల్ని. యెషయా గ్రంథంలో ఉంటుంది అనుకుంటే ఒక మాట, 66వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుంది, ఒకని తల్లివాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాననేటువంటి మాట ఉంటుంది. 66:13 అంటాడు, ఒకని తల్లివాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. అంటే దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే కూడా శ్రేష్టమైనది. తన బిడ్డల జీవితాన్ని గమనిస్తున్నటువంటి దేవుడు. మన విశ్వాస జీవితము, ఇన్ని రోజులు ఉన్నటువంటి విశ్వాసము వేరు, ఇప్పటి నుండి మనం జీవించాల్సిన విశ్వాసము వేరు. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా వస్తూ ఉన్నాయి. క్రైస్తవుడు అని అనుకుంటున్నటువంటి నేను, మనం అందరం కూడా ఒకనాడు ఏం చేయబడుతున్నాం, తూర్పారబట్టబోతున్నాడు దేవుడు. మన విశ్వాసంలో ఉంటామా, లేకపోతే గాలికి కొట్టుకొని పోతామా? అయ్యగారు చాలా చెప్పారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాడు. కానీ ఈ నా మాటలు, యేసయ్య మాటలు విని ఆయనలాగా మనం జీవించగలిగితే, ఆయన కలిగినటువంటి మనసు కలిగి జీవించగలిగితే మనకు దీవింపబడతాం. కాబట్టి యోనా ఒక్క ప్రకటన చేశాడు నినెవే పట్టణంలో 3వ అధ్యాయం 5వ వచనంలో. అక్కడ ప్రజలందరూ మారు మనసు పొందిండ్రు. వాళ్ళందరూ ఏం చేశారు, తమ్మును తాము తగ్గించుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువుతారా మాట, యోనా 3వ అధ్యాయం 5వ వచనంలో. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అతడును తన సింహాసనం వదిలిపెడుతున్నాడు, రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటున్నాడు. అంటే చూడండి, మనం మందిరానికి వస్తే, ఫంక్షన్కి వస్తే, నా ఇస్త్రీ బట్ట నలిగిపోతుందేమో, చీర లేకపోతే కింద కూర్చోాలంటే నాకు నామూసి. చీర ఉంటేనే నేను కూర్చోగలుగుతా, చీర లేకపోతే కింద కూర్చోమంటే నాకేమైపోతుంది, నా ప్యాంటు నలిగిపోతుందేమో, నా బట్టలు పాడవుతాయేమో, నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక విపత్తుకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు సింహాసనం చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, సామంతులు కాదు, ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటిది అన్ని పక్కన పెట్టారు. జీవాధిపతి అయిన దేవుని దగ్గర తమను తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకున్నారు. ప్రజలందరూ కాక మహారాజు కూడా ఆ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క మనస్సు కరిగింది. బిడలకు పశ్చాత్తాపాన్ని దేవుడు ఎప్పుడైతే చూస్తున్నాడో, వారి పశ్చాత్తాపాన్ని చూసి నాశనం చేస్తారని వాగ్దానం చేసినటువంటి దేవుడు రియలైజ్ అయిపోయి ఆ యొక్క రాబోతున్న ఉగ్రతను దేవుడు ఆపినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి కనబడాల్సింది మన హృదయం. దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని. మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18-19 ఒక మాట మనం చూద్దాం. ఒక 2 మాటలు చూసి నేను ముగిస్తానండి. కీర్తనలు
34, 18, 19. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. దేవుడు హృదయంతరంగాలను చూసేటటువంటి దేవుడు. మనుషులు చూసేటటువంటి మనసుల కనబడకపోవచ్చు, కానీ దేవునికి ఏం కనబడుతుంది? హృదయంతరంగాలను చూస్తున్నటువంటి దేవుడు. ఆయనకు దాచబడింది ఏది కూడా లేదు. దేవునికి కావాల్సింది యథార్థమైనటువంటి హృదయము. మన దేవుని స్థానం ఎంత గొప్పది ఆయన యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. 57వ అధ్యాయం 15వ వచనం ఒకటి చదువుకుందామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈయన ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి మన దేవునిలో, ఎలాంటి గుణగణాలు ఆయనలో కనబడతా ఉన్నాయి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిపోయినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. చూడండి, ఆయన ఎంత ఆకాశము, యెషయాలు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇదంతా నా హస్తకృతం చెప్తున్నటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములే పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. మోషే చూద్దామని ఆశపడ్డాడు, కానీ ఆయన మహిమను చూడలేకపోయాడు. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు చూస్తున్నాడు. ఎలా ఉంటాడంట ఆయన? వినయము అయినను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపచేయటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయడానికి ఆయన కీర్తనలు అంటాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన ఏం చేస్తాడంట? దీనులను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు అంట. ఎంత ఒక్కోసారి అనిపిస్తుంది, నిజంగా దేవా ఎంత ప్రేమిస్తున్నావు మమ్మల్ని, మీరు నీ ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే కళ్ళెమ్మ నీళ్ళు వస్తాయి ఒక్కోసారి. ప్రభువా, నా స్థాయి ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎలాంటి వాడను, కానీ నా కొరకు ఆ పరలోక సింహాసనాన్ని వదులుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి నా స్థానము తాను తీసుకొని, నిజంగా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వర్ణన కందదండి. 138వ కీర్తనలో అంటాడు, 6వ వచనం చదివితే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నటువంటి నా తండ్రి ఈరోజు మనందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరం ఎలాంటి హృదయం కలిగి వచ్చినామో, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవునికి సమస్తము తెలుసు. మన పరిస్థితులు, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితినైనా చక్కబెట్టగలడు. కానీ దేవునికి కావాల్సింది మన హృదయములో విరిగి నలిగినటువంటి హృదయము కలిగి దేవుని సన్నిధికి వస్తే ఆయన త్రోసివేసేటటువంటి దేవుడు కాదు. మనలో నివసించడానికి ఇష్టపడుతూ మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. కానీ ఆయన తనను తాను తగ్గించుకున్నటువంటి దేవుడు, తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి దేవుడు. ఒక మాదిరికరమైనటువంటి జీవితము మనకు ఆయన చూపించి వెళ్ళినటువంటి దేవుడు. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చిన మాట, నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము. దాసుడు అంటే ఏం చేయాలి? యజమానుడు చెప్పిన ప్రతి పని చేయాలి. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరికరమైన జీవితం చూపించి వెళ్ళారు. ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనమందరము కలిగి ఉండినట్లు దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక.